హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, గతంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఉండగా ఒక ఆరోపణలు చేయడం చూస్తాం వైసీపీ ప్రభుత్వం పైన. అంటే ఏపీలో పెద్ద ఎత్తున ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, వైసీపీ ప్రభుత్వం వచ్చాకనే దాదాపు 30,000 మంది అమ్మాయిలకు పైగా మిస్ అయ్యారని చెప్పడం చూస్తాం. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేశారు. వితౌట్ ప్రూఫ్స్ ఎలా నువ్వు ఇలా చెప్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు దానికి నిదర్శనంగా విశాఖలో చాలా పెద్ద ఎత్తున ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి పోలీసులు పట్టుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మేడం, అసలు ఏం జరిగింది? మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పింది నిజమేనా అబద్ధమేనా? మీ ఒపీనియన్ దానిపైన. గాజువాకలో ఒక అతను తప్పించుకుని, ఒక యువకుడు ట్రాఫికింగ్ నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చారట. ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఆ ముఠాని పట్టుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆ రోజు తప్పు అని వైసీపీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ట్రోల్ చేయటమే కాదు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున దాని మీద ఆగ్రహించి వాళ్ళు బయటకు వచ్చి మాకు ఎవిడెన్స్లు చూపించండి, మీరు అట్లా ఎట్లా చెప్తారు అని వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేయటం జరిగింది. కాకపోతే ఇవాళ వీళ్ళు చెప్పటం, పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే చెప్పటం కాదండి. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. ఎంతోమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మహిళలు మిస్ అయ్యారు, ఈవెన్ మేల్ కూడా మిస్ అయ్యారు, పురుషులు కూడా మిస్ అయ్యారు. దీనికి ఏంటి రీజన్ అని ఆలోచిస్తే, ఆ గాజువాక విషయానికి వస్తే మనకి చుక్కా రాజేష్ అనే వ్యక్తి ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో పనిచేసేవాట. అతను అక్కడ ఆ అనుభవంతో వైజాగ్ వచ్చి కొంతమందిని, అంటే వాళ్ళకి ఫైర్ అండ్ సేఫ్టీలో ఎవరికైనా ట్రైనింగ్ అయ్యి ఉంటే, అయితే ఇతను ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలు వాటిని కల్పించేవాడు. అతను అలా కల్పిస్తున్న నేపథ్యంలో ఇతని దగ్గర సంతోష్ అనే వ్యక్తి వచ్చి, నువ్వు 90,000 తీసుకో, నీకు 20,000 కమిషన్ ఇస్తాను నేను, మనం ఏం చేస్తామంటే కంబోడియాకి పంపిద్దాము వీళ్ళని, కంబోడియాలో వీళ్ళని పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని సైబర్ క్రైమ్స్కి వాడుకుంటారు, నువ్వు ఆ విషయం ఎక్కడా చెప్పకు అని అంటే, ఇతను సరే అని అతనితో చేతులు కలిపాడు. చేతులు కలిపాక ఇతనికి మళ్ళీ ఆర్య హబీబ్ అని ఇద్దరు మళ్ళా వచ్చి, మేము నీకు 1,50,000 ఇస్తాము, వాళ్ళని సైబర్ క్రైమ్కే కాకుండా చైనా వాళ్ళు తీసుకుని వాళ్ళు వేరే రకంగా వాడుకుంటారు, నువ్వేం మాట్లాడద్దు, నీకు ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తామన్నా. సో వీళ్ళ నలుగురు కలిపి చేస్తున్నారనమాట. వీళ్ళు చేసే పని ఏంటంటే అక్కడికి వీళ్ళని పంపించేస్తారు. పంపించినప్పుడు కంబోడియాలో వీళ్ళని ఆ కంపెనీలు $2,500 to $4,000 కొనుక్కుంటారు. కొనుక్కున్నాక వీళ్ళని చైనా ఏజెంట్లకి అమ్మేస్తారు. వాళ్ళు వీళ్ళని రకరకాలుగా వాడుకుంటారు. అంటే సైబర్ క్రైమ్కి వాడుకోవచ్చు, వాళ్ళని అంటే వాళ్ళకి మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాళ్ళని అలవాటు చేసి ఆ మత్తులో వాళ్ళ చేత అడ్డమైన పనులు చేయిస్తారనమాట. సో ఇది చాలా పెద్ద నేరం. సో ఇది నిజంగా ఒక అదృష్టం ఏంటంటే ఆ పిల్లాడు అలా తప్పించుకుని రాగలగడం అనేది చాలా పెద్ద విషయం. సో దీన్ని ఈరోజు పోలీసులు దాన్ని ఒక ఏమనాలి, ఒక ఛాలెంజ్గా తీసుకుని దీని మీద దృష్టి పెట్టారు వైజాగ్ పోలీసులు. అయితే ఇది వైజాగ్లో మాత్రమే జరుగుతోందా అనే ఒక సందేహం మనకి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు, ఒక జిల్లాలో కాదు కదా, మొత్తం 33 జిల్లాల్లో ఇలా ఎన్ని జరుగుతున్నాయో, ఎంతమంది మిస్ అయ్యారో. సో ఇతను ఎవరు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది అక్షర సత్యం అన్నమాట. ఎందుకంటే ఆయన ఆ రోజు వారాహి యాత్రలో చెప్పిన దానికి వీళ్ళందరూ పెద్ద ఇదైపోయి, మీరంతా ఎలా చెప్తారు అలాగా, వైసీపీ ప్రభుత్వం అలాంటివి చేయదు, వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు, వాలంటీర్లు అలాంటివి చేయరు అంటే, మీకు ఎప్పుడైతే మన వివరాలు, మన వ్యక్తిగత వివరాలు వాలంటీర్ల చేతిలోకి వెళ్తాయో, వాలంటీర్లను ఎంతసేపు అండి వలేసి పట్టుకుంటారు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసే వ్యక్తికి నీకు 10,000 ఇస్తాను సమాచారం ఇవ్వంటే ఇవ్వడా? మనుషులు అందరూ కూడా నిజాయితీగా ఉండాలని లేదు, ఆశ పడతారు, ప్రలోభాలకు లోనవుతారు. సో ఆ విధంగా ఎంతమంది పర్సనల్ డేటాలు వెళ్ళిపోయాయో. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100కి 100 నిజమని మనకి ఇప్పుడు రుజువైతోంది. సో ఈ విషయంలో ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం, దీని మీద నోరెత్తడానికి ఎవడు ముందుకు రాడుగా బొత్స సత్యనారాయణ ఇవాళ ఏం మాట్లాడతాడు, మరి ఇదే విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతాడు వైజాగ్లో ఉండి? మరి వైజాగ్ నేతలంతా బదులు చెప్పాలి కదా. అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి, ఎందుకంటే ఆయన సలహాదారు, ముందు అన్నింటికీ ఆయనే కదా ముందుకొస్తాడు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఆయన తాడేపల్లిలో ఉండి? సో నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరు పవన్ కళ్యాణ్ మీద అనవసరంగా నిందలు వేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాచారం లేకుండా ఆయన మాట్లాడలేదు. కాకపోతే సమాచారం ఇచ్చే పరిస్థితుల్లో ఆయన లేకపోవచ్చు, కొన్ని మనం చెప్పడానికి ఉండవు కదా, మనకు తెలుస్తాయి కొన్ని, కానీ దాన్ని మనం బయట పెట్టడానికి మన దగ్గర సరైన ఎవిడెన్స్లు ఉండవు. కానీ ఈరోజు ఎవిడెన్స్తో సహా దొరికింది కాబట్టి ఈ రోజు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఉంది.
దీంట్లో ప్రజలు ఇప్పుడు నష్టపోయింది, ఆ కుటుంబాలు ఎంతమంది నష్టపోయారో, అందులో అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు ఒక్కళ్ళే ఉన్నారా, మహిళలు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారా, మనకి ఇంకా ఏది వివరాలు తెలియదు. ఈ వివరాలన్నీ బయటికి రావాలి. దీని మీద పోలీసులు దీన్ని ఏదో అలా చేసేసి తూతూ మంత్రంగా దాన్ని మళ్ళా ఈ కేసు ఫైల్ మూసేయకూడదు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. ఇప్పుడు 4వ తారీఖు కొత్త ప్రభుత్వం కనుక వస్తే, ఒకవేళ వైసీపీ రాకపోతే తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ కూటమి దీని మీద దృష్టి పెట్టాలి. ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించి వాళ్ళ పేరెంట్స్ కు అప్పచెప్తే బాగుంటుంది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఆయన తాడేపల్లిలో ఉండి? సో నేను అనేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఎవరు పవన్ కళ్యాణ్ మీద అనవసరంగా నిందలు వేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాచారం లేకుండా ఆయన మాట్లాడలేదు. కాకపోతే సమాచారం ఇచ్చే పరిస్థితుల్లో ఆయన లేకపోవచ్చు. కొన్ని మనం చెప్పడానికి ఉండవు కదా, మనకు తెలుస్తాయి కొన్ని, కానీ దాన్ని మనం బయట పెట్టడానికి మన దగ్గర సరైన ఎవిడెన్స్లు ఉండవు. అలా చేసేసి తూతూ మంత్రంగా దాన్ని మళ్ళా ఈ కేసు ఫైల్ మూసేయకూడదు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. ఇప్పుడు 4వ తారీఖు కొత్త ప్రభుత్వం కనుక వస్తే, ఒకవేళ వైసీపీ రాకపోతే తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ కూటమి దీని మీద దృష్టి పెట్టాలి. ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించి వాళ్ళ పేరెంట్స్ కు అప్పచెప్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.